ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను ఇక్కడ మంగళగిరి నేను ఇక్కడ జాబ్ మేళ పెడుతున్నారని చెప్పేసి మీకు ఎలా తెలిసింది అసలు? అంటే ఫోన్లో వచ్చినాయండి. అట్లాగే ఈ నియోజకవర్గం నుంచి అన్ని ఫోన్లో మొబైల్స్ అన్నింటిలో పెట్టారనమాట. అలా తెలిసింది సోషల్ మీడియా ద్వారా, అట్లా తెలిసి వచ్చామండి. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంబీఏ చదువు. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యి? అవుతుందండి. ఎంబీఏ పూర్తయి 7 years అవుతుంది. 7 years అవుతుంది. 7 years అవుతుంది. 7 years నుంచి కూడా ఖాళీగానే ఉన్నారా మీరు? ఖాళీగానే ఉన్నామంటే నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా, అట్లాగా చిన్న ఏదైనా చూసుకుంటా ఉంటే ఈ లోపల గ్రామ వాలంటీర్గా చేసామన్నమాట. ఓకే, గత 5 ఏళ్ళు కూడా గ్రామ వాలంటీర్గా వర్క్ చేశారు. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు మరి జాబ్ మేళాకి వచ్చారు కదా, ఈ మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతున్న జాబ్ మేళాకి ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు? ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వాలంటీర్ అన్నీ ఆగిపోయినాయి కదా, ఆగిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాము. ఇంకోటి వచ్చేసరికి ఎలాంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఎలాంటి జాబ్స్ అనేవి లేకుండా పోయినాయి కదా, ఇంకా దేనికి ఇది లేదు అని చెప్పేసి ఫైనల్గా ఈ గవర్నమెంట్ ఇంకా నమ్ముకోవటం, అంటే గవర్నమెంట్ జాబ్స్ని నమ్ముకోవటం అనవసరం అనిపించేసి ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్స్ చూసుకుందాం అన్న ఇది మీద వచ్చామండి. అంటే మా గతంలో మీరు వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో ఎప్పుడైనా జాబ్ మేళా లాంటిది ఏమైనా జరిగిందా? ఏంటి? లేదు సార్, అలా జరగలేదు. జాబ్ మేళా అలా ఏం జరగలేదు. జ్యువెలరీ షాప్లో కూడా చేసాం మేము కొన్నాళ్ళు. అలా జాబ్ మేళా ఉంటే ఇలాగే వచ్చి ఏదో ఒకటి మంచి జాబ్ చూసుకొని చేసుకునే వాళ్ళం కదా, అలా ఏం జరగలేదు. అంటే కాంపిటేటివ్ ఫీల్డ్కి నేను ప్రిపేర్ అయ్యానని చెప్తా ఉన్నారు కదా, అసలు ఎలాంటి జాబ్స్కి మీరు అప్లై చేశారు? గతంలో ఏమైనా గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి, రాష్ట్ర గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి ఏమైనా జాబ్స్ అప్లై చేశారు? చేశానండి. ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ Group 2 వీటికి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ వీటికి కూడా అప్లై చేస్తున్నాము. ఇంకా ఖాళీగా ఉంటున్నాం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండి ఇంకా ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చేసాను. ఏంటమ్మా ఇక్కడ ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అసలు? ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి సార్. చాలా మంది వచ్చారు. ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారా మేమే అనుకున్నాము, ఇంతమంది చాలా మంది వచ్చారు నిరుద్యోగులు. ఇట్లా చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఎంతో కొంతమందికి మంచి జరిగిద్ది కదా ఈ ప్రభుత్వం వలన అని అనిపించింది సార్. అంటే మీతో పాటు ఇంకెవరన్నా గ్రామ వాలంటీర్లు ఎవరన్నా ఈ జాబ్